చింత చెట్టు దగ్గరికి వెళ్ళి మంత్రప్రయోగం చేస్తూ ఉంటారు. అయినా చింతకాయలు రాలవు. ఈ సాయంకాలం వేళ సంధ్యా సమయం అయ్యే సమయానికి పొలాల్లో పని చేసుకుని, అంటే గ్రామస్తులు వారి వారి పనులను పూర్తి చేసుకొని ఆ నదీ ఒడ్డున వెళ్తా ఈ ఈ వీరు ఆ చింత చెట్టు కింద కూర్చొని మంత్రప్రయోగం చేయటం చూస్తూ ఉంటారు. ఆ మంత్రప్రయోగం చూస్తూ ఉండంగా, ఓ పంతుళ్ళు మీ మంత్రాలకి చింతకాయలు రాలవులే, పెందలాడి ఇంటికి బొమ్మంటారు ఆ విశ్వబ్రాహ్మణ ఋషివంశీయులైనటువంటి ఆ యొక్క విశ్వబ్రాహ్మణ వంశీయులైనటువంటి వంశ ఋషులైనటువంటి కుమారులను. ఇక వీరింటికి వస్తారు. అమ్మా, మేము మంత్రశక్తిని కోల్పోయామంటారు. మీరు మంత్రశక్తిని కోల్పోవటం ఏంది నాయన? సరే, మరుసటి రోజు మీ తండ్రులు వచ్చిన తర్వాత విషయాన్ని తెలియజేస్తాము అని చెప్పి అని అంటారు. మరుసటి రోజు వారి తండ్రులు రావటం జరుగుద్ది. ఈ జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పారు. ఇట్లా జరిగింది, ఇది ఇది పరిస్థితి అన్నప్పుడు ఆ యొక్క మా వంశ ఋషులు, ఈ నాయనలారా, మీ మంత్రాలకు చింతకాయలు రాలకపోవటానికి కారణం అది కాదు నాయన అని చెప్పి నేను మీకు ఏ విధంగా అయితే చెప్తున్నానో, మా వంశ ఋషులు వారి యొక్క ఋషి కుమారులకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తండ్రి గర్భము నుండి తల్లి గర్భమున ప్రవేశించి తాను 9 మాసములు ఉన్న తర్వాత ఈ జీవుల్లోకి 4వ నెల 5వ నెలలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణ